శ్రీమాత్రే నమః. అంతరంగం. ఆశిస్తూ బ్రతకడం. ఈ ప్రకృతిలో గల 84 లక్షల జీవరాశుల్లో ఈ మనిషి ఒక్కడే. మిగిలిన జీవరాశులన్నీ సంతృప్తికరంగానే బ్రతుకుతున్నాయి. ఒక జీవి మరొక జీవి నుండి ఆశించడం ఏమీ ఉండదు. తనను తాను రక్షించుకుంటూ మాత్రమే జీవిస్తుంది. ఆనందమును అనుభవిస్తూ ఉంటుంది. మరి ఈ మనిషి ఎందుకు బ్రతకలేకపోతున్నాడు? మరొక జీవిని ఏదీ ఆశించకుండా. అదే అంతు తెలియని ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు తెలియదు. జవాబు తెలియని ప్రశ్నగా మిగిలిపోతుంది. ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తున్నది ఈ మానవుడే, సందేహం లేదు. తనను తాను ఈ నిరాశాగ్నిలో మాడి మసిగా మారిపోతున్నాడు. ఎందుకని? ఎవరిని ఏది ఆశించకుండా ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ సహజీవన సౌందర్యాన్ని అనుభవించలేమా? ఈ ప్రకృతి మాత ఒడిలో హాయిగా ఉండలేమా? ఆలోచిద్దాం, ఆనందంగా ఉందాం. జై గురుదేవ్. సత్యమేవ జయతే.